NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల ముదిగుంట గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా నిలిచిన బత్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ తనను మెజారిటీతో గెలిపించాలని గ్రామంలోని యువత ప్రచారం చేస్తున్న ఈ సందర్భంగా బత్తుల సుజాత శ్రీనివాస్ మాట్లాడుతూ గత పాలకులు గ్రామాన్ని నిర్లక్ష్యం చేశారని, మహిళలు పెద్దలు బత్తుల సుజాతకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. మన ముదిగుంట గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మన అభ్యర్థి బత్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ గారు, వారి గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుపై ఓటు వేద్దాం. మన ముదిగుంట గ్రామ సర్పంచ్ గా భారీ మెజార్టీతో బత్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపిద్దాం. రండి ఓటర్ మహాశయులారా. నన్ను నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది జెండా, రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండా. నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ, వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ల పాటు. ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు, పాలిస్తర పచ్చగా బతుకులు వెలిగేటట్టు, పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద, నిగనిగలాడాలి బతుకు, పేద కడుపు కంది కమ్మని మెతుకు. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎవడు రమణ నా పేదంట. ఓహో ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, అహంకోర గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద, నిగనిగలాడాలి బతుకు, పేద జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, డ్రైనేజ్ కానీ, వాటరు, కరెంటు, ఏ సమస్యలు ఉన్నా తీరుస్తామని హామీ ఇస్తున్నాం. నమస్కారం. ప్రజెంట్ మనతో ముదిగుంట సర్పంచ్ అభ్యర్థి బత్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ మనతో ఉన్నారు. ఇక్కడ రాజకీయాల పరిస్థితుల గురించి దీని మాటలో మనం తెలుసుకుందాం. రాజకీయాలు వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో మా సారు వివేక్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. ఇక నా భార్య సుజాతకి ఇట్లా గెలిచినట్టయితే అందుబాటులో పవర్ ప్లాంట్ ఉంది. ఇక్కడ వాయు పొల్యూషన్, ఆ శబ్ద పొల్యూషన్ మా ప్రాంతానికి ఎఫెక్ట్ ఉంది. ఇక సింగరేణి RK5-6 అండర్ మైన్ నడుస్తున్నది. దీనికి సంబంధించిన ఆ సేఫ్ నిధుల విషయంలో సార్తోని మాట్లాడి సింగరేణి యాజమాన్యం మీద ఒత్తిడి చేసి మా పిల్లలకు, ఇక్కడ నిరుద్యోగ యువతులకు అలా ఉద్యోగ అవకాశాలు కల్పించమని
ఇక్కడ రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ ఇవ్వకపోయినా సింగరేణిలో సేఫ్ నిధులు ఉంటాయి కాబట్టి ఆ నిధులతోనే ఈ సెంట్రల్ లైటింగ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, త్రాగునీరు సమస్య కావచ్చు, ఇంకా ఇతర ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో మేము నెరవేరుస్తామని చెప్పి ఆడబిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ ఆడబిడ్డగా భావించి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. అల్లాడిపోయింది 60 ఏళ్ల హరికోసనే తీర్చంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది. ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది, తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది. వెలుగుతోటి మన వాకిళ్లు నింపింది, తరతరాల తల రాతను మార్చింది.